హలో చెప్తారు అయ్యా పాస్టర్ గారు చెప్పండి. ఓరయ్యా నీకోటి అది ఉంటది, దయచేసి నా పేరు ఎక్కడ చెప్పకు జరా. ఎందుకు నాయన? వద్దు, చెప్పొద్దు, నా పేరు అసలే చెప్పొద్దు. అందుకే నీకు కామెంట్ పెట్టలే. నువ్వు మంచి చేస్తానో చెడు చేస్తానో దేవునికి ఎరక నీకెరక గాని. అరే నువ్వు దేవుని అభిషేకుని కాదా అని నువ్వు మళ్ళా వేరు మాట్లాడకు నువ్వు. నువ్వు ప్రేమతో నేను చేసేది అది వేరు ఉంటది కథ గాని. పోయా జరా చెప్పేది నాన్న. చిన్నయ్య నీ దండం పెడతా గానీ నా పేరు ఎవరికి చెప్పకు, ఎక్కడ చెప్పకు. చెప్పుడు విషయం కాదు నాయన, నువ్వు అభిషేకం పొందిన పాస్టర్ కదా నువ్వు. అభిషేకం పొందిన పాస్టర్నే గంగల కలిపే రకం నువ్వు. ఎట్లా గంగల కలుపుతున్నావు చెప్పు. నువ్వు వాక్య ప్రకారం దేవుని మాటల ప్రకారం వాక్య ప్రకారం అని చెప్పకండి అయ్యా. నాకు క్రైస్తవులు అంటే ఒకరు తెలుసారయ్యా, నేను క్రైస్తవులు అంటే ద్వేషిస్తా, వాక్య ప్రకారం పోని వారిని ద్వేషిస్తా. మరి నేను చెప్పింది కూడా గదే కాదు నాయన. అయితే చెప్పేది నువ్వు ప్రజల నలుగురిలో మాట్లాడినప్పుడు ప్రజల క్షేమం కోరాలి. అయితే అర్థమైంది కానీ నేను చెప్పేది భార్యాభర్తల విషయము నాలుగు గోడల మధ్యలో జరిగిన విషయము నలుగురిలో వచ్చి చెప్పితే విలువ ఉంటుందా, విలువ తక్కువ అవుతుందా? నాయన ఇటు ఇక్కడ భారత సమాజంలో హైలైట్ గా పనిచేస్తున్నది మనువాదం. దానికి మీరు అంతా లొంగిపోయి క్రైస్తవుల ఐక్యత అనగానే పోరాటం అనగానే విడిచిపెట్టిలు మీరు. నేను అందుకోసం వాక్యాన్ని సంధించి చెప్తాను. నేను అందరికి ఆయనే నాయకుడిగా చెప్తాను, వాక్యమే నాయకుడిగా గుర్తు చేస్తానా. నా బలం చూసి నాయన కష్టపడింది నాకు బువే లేదు. నేను ఏమో ఎలగబెడుతున్నాను కాదు, దేవుడు ఎలగబెట్టేది అట్లా కాదు. ఎలగబెట్టేది ఎట్లా పెట్టాలి? అనువాదానికి లొంగాలే, లొంగితే వాడిని చల్లార్చాలే, మళ్ళా వాడిని ఒక మూలకు ఉండాలి. మీ లెక్కనే అట్లనే ఉండాలి. క్రైస్తవ సమస్యల గురించి మాట్లాడొద్దు అని గదే కదా వాళ్ళని మనకు నేర్పేది. నువ్వు మనువాదులు నిన్ను మెచ్చుకొని నీ పక్షం నిలబడాలనే క్రైస్తవులను దూషిస్తాను తప్ప నా పక్షం దూషించడం అంటే దాని ప్రకారం చెప్పాలి. ఇది సందర్భానుసారంగా లేదు అని చెప్పాలి. మళ్ళీ నా గురించి ఎక్కడ చెప్పావు కానీ మళ్ళా క్రైస్తవుల గురించి రేషం వచ్చినప్పుడు నీకు సమస్యలు చూపెడతారా? వాటి కోసం నువ్వు మాట్లాడు. నీ ఎమ్మటి ఫోన్లు చేస్తే 100 మంది పాస్టర్లు వస్తారని చెప్తాను కదా, నేను చూపెడతా మీతోనే వచ్చి వాటి కోసం పరిష్కారం కోసం మాట్లాడు. నువ్వు నిజమైన అభిషేకం పరిష్కారం చేయాలని అంటే నా పరిష్కారానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడు. ఆ మార్గంలో సేవ ఇప్పుడు 20 ఏళ్ళ కానీ 25 ఏళ్ళ కానీ సేవ చేస్తాను. మరి నీ మార్గం కరెక్ట్ గా ఉంటే నీకు ఇప్పుడు ఈ సమస్యను సాల్వ్ చేసినరా నన్ను ఎందుకంటానో వ్యక్తిగతంగా నువ్వు అను. నేనున్నా నాయకుని, నేను ఉన్నాక నువ్వు మాట్లాడకు అని అంటే నేను మాట్లాడను. నువ్వు నాయకత్వం కాదు నాయన, నీ నాయకత్వంతో నాకేం అవసరం చెప్పు జరా. నేను నీ నాయకత్వంతో కాదు, నా నాయకత్వంతో కాదు, దేవుని నాయకత్వంతో మన అందరికి అవసరం. నువ్వు నాకేమో సువార్త చెప్పినవి కాదు, నీ వెనక రాను. నువ్వు నా మేలు కోరి క్షేమం కోరి 4 నువ్వు ఏది చేయాలన్నా మందిరాలకు పోయి ఇప్పుడు సమాజమే మందిరము. నేను సమాజం నిన్ను రాణించలేదు కనుక రెచ్చిపోతాను. కానీ సమాజంలో ఒక మేలు కోరినప్పుడు ఏం చేయాలంటే అక్కడికి పోవాలి. ఎళ్ళకు మందిరానికి పోవాలి, పాస్టర్ దగ్గరికి పోయి వాళ్ళు మనల్ని దేకరే పోరాటం అంటేనే వాళ్ళకి నచ్చదే, క్రైస్తవుల సమస్యలు అంటే నచ్చదా. వాళ్ళ దగ్గరికి పోయి మనం ఎందుకు చెప్తాం? వాళ్ళు వింటారా? వాళ్ళకి తెలియదా వాక్యము? వాళ్ళ దగ్గర వాక్యం ఉన్నది కదా అయ్యా, వాళ్ళ దగ్గర కూడా వాక్యం ఉన్నాడు. వాళ్ళే మనకంటే ముందు కథల వాళ్ళని ఇచ్చిన వాళ్ళే స్పందిస్తలేరా? నన్ను చూసి ఏం చూసి మాట్లాడతారు? వాళ్ళు దేవుని చూసే కథలు వాళ్ళు. హలో హలో పాస్టర్ గారు చెప్పండి. అయితే దేవుని వాక్యము అందరి దగ్గర ఉన్నది. వింటున్నావా? క్రైస్తవుల ఐక్యతను చెయ్యాలంటే ఒక్కటే చెప్పండి. చెప్పేదండి, 10 మంది ఉన్న సంఘానికి పోవాలి. పోయే టైంలో పోతే నేను ఇప్పుడైతే నాయకుడిని కాలే కదా. నేను ఒక యూట్యూబర్ గా ఒక వాక్యాన్ని దేవునిలో ప్రజల మధ్య గుర్తు చేస్తున్నాను. నేను ఆ గుర్తు చేసే క్రమంలో నీకెందుకంత బాధ అవుతుంది? నేను ఇప్పుడు నాయకునికి వచ్చిన నేనే నాయకుడిని రానంటే బైబుల్ నాది కాదు, దేవునిది. అది దేవుని మాటల ప్రకారము కదలవలసిన అందరి దగ్గర ఉన్నది వాక్యము. అందరు గుర్తు చేయడం మన బాధ్యత అంతే.
బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు ఓ ఆత్మీయ ప్రేమ లేదు కానీ చెప్పేటి గివ్వే డూబ్ మాటలే. డూబు మాటలు అనేది నేను ఎప్పుడు క్రియాశీలకంగా కదలాలో చెప్పు. నాతో వస్తే సమస్యల కోసం మాట్లాడదాం. సమస్యల కోసం నాతో పక్కన నిలబడతావా? నువ్వన్నా ముందు నాడు నీ వెనక మరి నేనన్నా వస్తా, లేకుండా మన ఇద్దరం కలిసిపోదాం. మన ఇద్దరం కలిసి క్రైస్తవ సమస్యల కోసం పోరాటం చేద్దాం. దేనికి వస్తా? నువ్వు దేనికి రమ్మంటావు చెప్పు. నన్ను పిలిచిన పిలుపు ఒకటి, నువ్వు చేసే పిలుపు ఒకటి. నువ్వు పిలిచిన పిలుపు ఏంటి చెప్పు. చెప్పు నాయన, నువ్వు పిలిచిన పిలుపు చెప్తారా? నీకెందుకు క్రైస్తవుని కదా ఆయన, ఒక క్రైస్తవునితో నువ్వు నీ ఆత్మీయత నువ్వు చేసేది అని చేసుకుంటా క్రైస్తవుని కాదంటే నువ్వు క్రైస్తవులతో మాట్లాడుకో. నా పిలుపు వేరు, నేను చేసే పని వేరు. నీ పిలుపు ఏందో నాకు అర్థమైంది కానీ దేవుని వాక్యాన్ని మనం ఇద్దరం చూడాలి. ఆయన నాయకుడిగా చూసుకోవాలి. క్రైస్తవుడన్న ప్రతి ఒక్కడు ఏమున్నా బైబుల్ అడ్డు పెట్టుకొని బైబుల్లో బైబుల్ అడ్డు పెట్టుకొని ఏ మంచి చేస్తాలో చెప్పాలా నాకు బహిరంగంగా చెప్పిన. నీకు చేసుకో గాని అది కాదు దేవుని ఓరయ్యా, నేను అడిగింది ఒక్కటే. దేవుని నామానికి అవమానకరంగా ఉంటది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక్కడు తప్పు చేసిన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అంటది. అందులో కూడా లోటుపాట్లు ఉంటాయి కదా. అది కాదు, నువ్వు పట్టించుకోకపోతే తప్పు చేసినట్టు కాదు. వ్యవస్థల లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లు మాట్లాడవలసిన బాధ్యత ఎవరిది? కాదు, వ్యవస్థల ఒక చిట్ ఫండ్ కంపెనీలో వ్యవస్థల లోటుపాట్లు ఉంటే వాడు బజార్కు వచ్చి ఎక్కుతాడు అన్న. ఇంట్లో ఉండి దాన్ని సరి చేసుకొని ప్రజల సమస్య ప్రజలనే మాట్లాడాలి. దాంట్లో రాష్ట్రం ఏమున్నది? దేవుడే బైబిల్ అందరి ముందట క్లియర్ గా పెట్టే, మళ్ళీ ఆయన నీకు వేరే నాకు వేరే చెప్తాడు. ఆయన దేవుడు ఏం పెట్టిండు? అందరి చేతికి ఇచ్చిండు ఆయన వాక్యాన్ని. ఇస్తే ఏం చేయిస్తాను దాన్ని? అంటాను వ్యక్తిగతంగా రుద్దుకొని వ్యక్తిగత బైబుల్ వాడతాడు తప్ప కోసం వాడతలేడు. నువ్వు కాదు, వాడు వాడకపోతే వాడే బాధ్యులు అవుతాడు, నేను వాడకపోతే నేను బాధ్యులు అవుతా. 99 బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి గుర్తు చేస్తున్నాం. నేను ఇంకా నాయకుని సంఘం పెట్టలేను, నేను కదులుతలేను. ఒక సేవకునిగా ఇట్లా వాక్యం ఇట్లా ఉంది, ఇది బైబిల్ ప్రకారం కాదు కదా, మన స్పందన ఏది అని నేను గుర్తు చేస్తాను. నేను స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కటే మాట నాకు బేకారు. క్రైస్తవులు దొంగలు పోరాటాన్ని చేయాలి కానీ ఆరాధనే పోరాటం అంటే అది బైబుల్ కి విరుద్ధమే. దాన్ని పూర్తిగా నువ్వు క్రైస్తవులే దొంగలని నేనంటలేను, బైబుల్ అంటే. బైబుల్ ఎవరైతే సమస్యల గురించి స్పందించకుండా, దేవుని స్పందనకు స్పందించకుండా తప్పించుకుంటానో వాళ్ళంతా ఇట్లాటోళ్ళని బైబులే చెప్తుందని అన్న. నేను చెప్పు, బైబుల్ ఏడ దొంగలని చెప్పి. అవునయ్యా, ఇవాళ ప్రజెంట్ సమస్యలను విడిచిపెట్టి సైలెంట్ గా ఉంటే దొంగతనం కాదా అది? ప్రజెంట్ సమస్యలు ఎన్నున్నాయనే సంగతి తెలిసి కూడా క్రైస్తవుల ఐక్యత ప్రదర్శించాలనేది తెలిసి కూడా దాని రూపకల్పన లేని మీరంతా, స్పందన లేని మీరంతా దొంగలు అనకపోతే మంచోళ్ళని ఎక్కడనో చెప్పు బైబుల్లో. దేనికి స్పందించాలో చెప్పు. అవునయ్యా, ప్రజలలో మీరు పలానా సమస్య ప్రజలనే ఉంటారు కానీ ప్రజలలో దేనికి స్పందించాలి? అవును, మీ పాస్టర్ల వరకే ఫెలోషిప్ ఉన్నది. మరి అన్ని సంఘాలు కలిసి వాళ్ళకు కూడా ఐక్యతతోనే ప్రజాబలంతో మాట్లాడుతూనే కదా ఇప్పుడు ప్రజల సమస్యల గురించి ఎందుకు మాట్లాడతారే? అరే ఎందుకు మాట్లాడరే? వాళ్ళ ఐక్యతను దెబ్బతిస్తాను, ప్రజల ఐక్యతకు అడ్డుగోడలుగా ఉంటానని నేను అంటాను. నేను అది ప్రజల ఐక్యత ఎక్కడ ఉంటది? సంఘంలో ఐక్యత లేకుంటే సంఘంలో వేరు వేరు మినిస్ట్రీలు అందరు కలిసి మండల లెవెల్లో ఫెలోషిప్ ఉండాలి. ఆ మళ్ళా తాకుంటా తినుకుంటా విచారం చేసుకుంటా మళ్ళీ ఈ పోరాటాలు చేయరా బాబు అని చెప్పాలా? పోరాటం అనేది పవిత్రత కోసం, క్రైస్తవుల ఐక్యత కోసం, క్రైస్తవుల సంక్షేమం కోసం చేయాలి. క్రైస్తవుల సంక్షేమం కోసం పోరాటం చేసి బైబుల్ పట్టుకొని పోరాటం చేసిన యేసుక్రీస్తు నాయకులు ఎవరో చెప్పు. ఉన్నది. పోరాటం చేయకపోతే నువ్వు రక్తం గారేంత వరకు పోరాటం చేయాలన్నది. ఏదా రక్తం గారు ఆ పోరాటాన్ని ప్రార్థనకు అన్వయించింది. బాబు, క్రియలేని విశ్వాసం మృతమైందని బైబుల్ ఉన్నదా లేదా? ఏంటి క్రియ? దేనికి క్రియ ఉండాలి? క్రియ అంటే నువ్వు సమస్యలు వచ్చినప్పుడు నీ సమాజం గురించి నువ్వు స్పందించకుండా ఎవరు వేరే వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? నీ సంఘం గురించి నువ్వే స్పందించాలి కదా. ఇట్లా విడివిడిగా ఉంటే ప్రజాస్వామ్య ప్రజలకు ఉండవలసిన ప్రజాస్వామిక శక్తికి అడ్డగోడులు కదా. దేవుని చిత్తమే.
నీ మాట వింటే నాకే పిచ్చి లేచి బైబుల్ పిచ్చి లేపుకోవద్దు, ఆలోచించాలి. పిచ్చి లేపుకోవద్దు నాయనా. లేచి బైబుల్ విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి పోరాటం చేయరా బాబా అన్నట్టు. అవును, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నాడు దేవుడు. ప్రేమిస్తాను నువ్వే మాత్రం ఐక్యతలో ఉండటానికి మండల్ లెవెల్లో పాస్టర్ ఫెలోషిప్లు ఉండాలి. వివిధ సంఘాలకు చెందిన మీకైనా కూడా ఫెలోషిప్లు ఉండాలి. ఆ సంఘాలకు మాత్రం ఐక్యత అంటే ఏంటి తెలియవద్దు, హక్కులు అంటే తెలియవద్దు, పోరాటం అంటే తెలియవద్దు. కేవలం ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన. మరి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఎడిపోవాలి, స్పందన ఎడిపోవాలి, బాధ్యతలు ఎడిపోవాలి. భారత రాజ్యాంగానికి విరుద్ధం. క్రియలేని విశ్వాసం ఏదైనా భారత రాజ్యాంగానికి, బైబిల్ కు విరుద్ధం. మీరు ఎంతమంది వస్తారో, మీరు ఎంతమంది చెప్తారో నాకు వాక్యం రాండి చెప్తుంది, నేను చెప్తా. నీ అసంటోనికి నువ్వు బైబుల్ తిరిగి నీకు అంత మైండ్ దొబ్బినట్టుగా మాట్లాడితే సజీవుడు మాట్లాడుతాడు కదా, ఆయన మాటలనే మనం ఆలోచిద్దాం. సజీవుడే మాట్లాడతాడు. దేవుడే మాట్లాడతాడు క్లియర్ గా. ఆయన మాటనే లెక్క చేయని వాళ్ళు మీరు. ఇవాళ నువ్వు ఒక్కొని వేషం వస్తే ఇంకెంతమంది వస్తారో రాండి, ఇంకే 1000 మంది వస్తారా, 1,000,000 మంది వస్తారా, రాండి మాట్లాడదాం. దేనికి మరి రావాలి నీకు? మరి ఎందుకు మరి నువ్వు మాట్లాడుతున్నావు? నీకు బైబుల్ పట్టుకున్న పాస్టర్ అని చెప్తావు, నీ స్పందన కరెక్ట్ గా ఉండదు. బైబుల్ ను గౌరవించవు, ఇటు రాజ్యాంగాన్ని గౌరవించవు, ఏమనంటే ప్రార్థన అంటావు. ప్రార్థన చేయకుంటే ఏం చేయాలా? అవునయ్యా, ప్రార్థన చేయాలి, ఫైట్ చేయాలి, సమస్యలకు స్పందించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనే ఆత్మఫలం ఉంటే నువ్వు అన్నిటి విషయంలో ముందుకుంటావని నేను వాక్యం గుర్తు చేస్తాను. నా నాయకునితో పోతా కానీ నీ నాయకుడే నా నాయకుడే యేసయ్య దేవుడు, ఆయనే మనందరి నాయకుడు. నీ నాయకుడు వేరే, నా నాయకుడు లేడు. ఇది నువ్వు నీ నాయకుడు వేరే, నా నాయకుడు వేరే లేడు బైబుల్లో. మనందరి నాయకుడు చెప్పేది నువ్వు నాయకుని కింద ఉంటే నాయకత్వం ఏంటిది అని తెలుస్తుంది. ఎక్కడ ఎగిరేసినట్టు మాట్లాడుకుంటూ వచ్చి 4 మాటలు నేర్చుకొని 4 మాటలు నేర్చుకోడు కాదు, ఆయన అందరికి వాక్యాన్ని క్లియర్ గా మాట్లాడుతున్నాడు. నీకు సరిగ్గా రాజ్యాంగం తెలియదు, బైబుల్ తెలియదు నాయన. నీకు రాజ్యాంగం తెలియదు, బైబుల్ తెలియదు. ఈ రెండింటిని కమెంట్ చేయకు. రెండు ఎందుకు కమెంట్ చేయకూడదు? నీకు ఎందుకు రాజ్యాంగం నీకు తెలిసిందని చెప్పు. వాళ్ళకి ఐక్యత రాకుండా మీరు మనువాదంతో దోస్తులయ్యి ప్రజలకు ఐక్యత రాకుండా ప్రార్థన అనుకుంటూ వాళ్ళని అక్కడి వరకే ఉంచాలి. ఏ క్రైస్తవుని మీద దాడి జరిగినా కూడా మీరు వచ్చి మాట్లాడితే పాపం, రోడ్డు ఎక్కితే పాపం, రాజ్యాంగ ప్రకారం ఒక ప్రొటెస్ట్ చేయాలన్నా కూడా పాపమే. ఇది అన్ని నకిలీ అని బైబుల్ చెప్తలేదా? నువ్వు ఆ బైబుల్ నీతో ఉన్న అంతా బూడిది కానీ చచ్చిపోయి నాకెందుకు వచ్చిందిరా బాగా? నీకు ప్రేమ అనే ఆత్మఫలం లేదు కాబట్టి ప్రేమ ఉంటే నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నేను మాట్లాడిందంతా నేను యూట్యూబ్ లో పెడతా గానీ నువ్వేం రంజి పడకు. ప్రజలందరికీ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏపీ వాళ్ళకు గానీ, తెలంగాణ వాళ్ళకి గానీ, ప్రపంచంలో ఎవరికున్నా నువ్వు మాట్లాడిందంతా నేను యూట్యూబ్ లో పెడతా, నా యూట్యూబ్ ఛానల్లో పెడతా. నాదెందుకు పెడతావు చెప్పు. నేను పాస్టర్ ఈ విధంగా మాట్లాడుతాడు, మరి ఆయనకు కలిగిన బాధ ఏంటిది అనేది పెడతా. ఏం కలిగిన బాధ? నేను దొంగలు అనకురా బాబు, క్రైస్తవులకు పెద్ద పేరు వస్తుంది. ఇప్పటికే వ్యక్తిగతంగా నేను ఎవరు దూషించుకుంటా నా గురించి లేదా నా వీడియోలు చూసిన క్రైస్తవులు చెప్తారు. నువ్వు ఎవరితోనైనా చేసుకోగాని నేను దూషించిన నన్ను అన్నాడు ఆ పాస్టర్ అని చెప్తానంటే అది వ్యక్తిగతంగా నీ ప్రయోజనం కోసం. నా పేరు చెప్తే మాత్రం మంచిగా ఉన్నది. నా ఆలోచన నాది బైబిల్ ప్రకారం ఉంటుంది. క్రైస్తవులకు వ్యతిరేకమైందని నాకు ఎరికే గానీ నీ ఆలోచన నువ్వు మాట్లాడిందే వింటారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టావు, వేరే విషయాలు అయితే వినరు కదా నాయన. నీకు ఏదైనా పెట్టుకోవే, నేను అడిగింది అది ఆ మాట అనకురా నాయన అని చెప్పిన. నేను అంటాను నువ్వు అన్ని క్రైస్తవుల కోసం మాట్లాడినట్టు నువ్వే మాట్లాడుతున్నావు. మరి మధ్య అందులో ఉన్న వాక్యాలు గుర్తు చేసుకొని నడదామంటే నాకేం అవసరం అని నువ్వే అంటావు. అరే నీతో ఎందుకు నడతా? నా నాయకులతో నడతాను. నీ నాయకులు వేరు కాదు, నా నాయకులు వేరు కాదు. బైబిల్ ప్రకారం దేవుడే నాయకుడు. ఈ వాక్యాన్ని తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచ వ్యాప్తం తీసుకెళ్దాం. క్రైస్తవునికి ఒక్కడే నాయకుడు, ఒక్కడే విశ్వాసం, ఒకటే మాట. నీ నాయకులు వేరే, నా నాయకులు వేరే లేరు. మరి ఎవరు సువార్త చెప్తే నువ్వు ఎవరు రక్షించబడ్డారు?
నేను నేను రక్షింపబడ్డా నేనేం పోజులు కొడతలేను. మరి వాక్యాన్ని నీకు గుర్తు పోజు చేస్తాను కొట్టేదే అంతే. కాదు, నువ్వు పోజు ఆ? కొట్టేదే ఇది. నేను వాక్యాన్ని గుర్తు చేస్తాను. ఎవరు నువ్వు రక్షింపబడ్డా మరి ఇక నువ్వే చక్కగా నాయకత్వం మాట్లాడతలేవు. లేనప్పుడు నువ్వు నాయకుడిని రక్షణ నువ్వు పొందుకున్నావు అనేది అన్నావు, ఎక్కడ? నాకేం అవసరం అంటావు, మళ్ళా రేషం వస్తాను నాకేం అవసరం అంటావు. అరే ఇకేనా ఉన్నదా మనిషి లెక్కనే మాట్లాడతాను నాతోని? నేను మనిషి లెక్క మాట్లాడకపోతే నేను ఎట్లా మరి లేకుంటే మాట్లాడతాను? నా నాయకుడిని మాట వింటా, నా నాయకుడిని నీ నాయకుడు నా గౌరవిస్తా. నాయకుడు ఒక్కడే దేవుడు. ఆ మాటకు అంగీకారానికి రావాలా. మన వ్యక్తిగత విషయం కాదు, మన నాకొక వ్యక్తిగత విషయం కాదు. ఓరయ్యా, ఓయా, నాకొక మన వ్యక్తిగత నాయకత్వం ఉంటది, నాకొక నాయకత్వం ఉంటది. ఆ అదే మీరు నాయకత్వం చేస్తున్న వేరు. మీ అభిషేకాలకు మా అభిషేకాలకు మా సమర్పణకి మీ సమర్పణకి మీరు నాయకులు వేరే అని కాదు, మా నాయకులు వేరే అని కాదు. అందరికీ ఒక్కడే నాయకుడు, ఒక్కడే విశ్వాసం, ఒకటే వాక్యం. ఆయన నాయకత్వంలో అందరం సేవకులమే. నేను అంటే అట్లాంటి వీడియోలు ఎన్నో పెట్టినాను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడు అని చెప్పి అయితే నేను ఇలా ఇష్టం వచ్చినట్టు మాట దేవుడే మన నాయకుడు అన్నప్పుడు అది నా ఇష్టమా? ఆ? దేవుడే మన అందరికి నాయకుడు అని నేను చెప్పడం నా ఇష్టమేనా? అది ఏంటిది దేవుడి నాయకుడు అంటే? ఇక దేవుడే పోయి అందరిని రక్షించిండా, మనిషిని వాడుకున్నాడా? ఆయనే ఆ మనిషిని వాడుకునేది ఆయన. అన్ని ఆయన వల్లనే అవుతుంది. మనిషి సరిగా దేవుని సేవ అనేది మానవుల శక్తికి అతీతమైంది. ఆయన చెప్తేనే చేస్తాం, ఆయన ఇస్తేనే చేస్తాం. మనం ఆయన మించిన వాళ్ళం కాదు కదా మనం. ఓరే బాబు, నీ దండం పెడతా, నువ్వు దునియా చేసుకో, నువ్వు దునియా రాసుకో, నాకు సంబంధమే లేదు. ఇంకోసారి నీకు ఫోన్ చేస్తే చెప్పులు మెడకేసుకొని తిరగాలి నీతో. అయితే అట్లా ఏం మాట్లాడతాను? మాట్లాడితే దేవుని గురించి అన్నా మాట్లాడు. దేవుని గురించి కాదా? ఇప్పుడు ఏం మాట్లాడతాను దేవుని గురించి? అందరూ నేను మాట్లాడినంత దేవుని గురించి నీకు క్రైస్తవుల గురించి మాట్లాడే హక్కే లేదు. సువార్త చెప్పను నువ్వు క్రైస్తవుల గురించి అని చెప్తావా? నేను సువార్త చెప్పిన నాకు బాప్తిజం ఇచ్చిన వాళ్ళు వేస్తేనా? నేను బైబిల్ నమ్ముకున్నది వేస్తేనా? నేను అభిషేకం పొందింది వేస్తేనా? నీ బాప్తిజం ఇచ్చిన నాయకుని కింద నువ్వు ఎందుకున్నారా? నీకు చదువు వస్తుందనే గర్వంతో నువ్వు బయటకు వచ్చి ఏదో బాప్తిజం ఇచ్చిన ఆయన కింద ఉండాలని బైబిల్లో లేదు కదా. దేవుని వాక్యం కింద ఉన్నా. యూట్యూబ్ పెట్టినంత మాత్రాన్ని నీ కింద నడవాలని ఏడ రాసి ఉన్నది? నా కింద నడవని నేను ఎక్కడ అంటే నన్ను చెప్పు అన్నట్టే కదా. నేను అనలే ఆ మాట. ప్రార్థన మాటే రాలేదు. నేను వాక్యం గుర్తు చేస్తున్నా. నీ చెప్పేది నేను బైబిల్లో దేవుని మాటలు గుర్తు చేస్తున్నా అంతే తప్ప నాయకులు నా కింద ఫాలో రాయిరు అంటే నేను అంటలేను. ప్రార్థన రమ్మని అంటే ఎవరు వస్తలేరు. ప్రార్థన పోతాను అందరు దొంగ భక్తి పోరాటం అనేది ముఖ్యం. అందరు తప్పించుకునేవాడు. నేను నాయకుడు కాదు, దేవుని నాయకుడిగానే గుర్తు చేసిన ఆయన చెప్పిన మాట. నువ్వేమన్నా పెట్టుకో, ఇంకోసారి నీకు ఫోన్ చేస్తే నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. దయచేసి ఈ లొల్లి నాకు పెట్టకు. సమర్పణ అనేది సరిగా లేదు, వాక్యం మీద పట్టు లేదు, విశ్వాసం లేదు. మళ్ళీ నేను క్రైస్తవులను దూషిస్తానని మళ్ళీ మాట్లాడుతాంటివి నువ్వేమని నన్ను సమర్పణ లేదంటే ఆయన సమస్యల గురించి చెప్పినప్పుడే నాకు సంబంధం లేదు. సమస్యలకు నేనెందుకు వస్తానే? నాకేమవసరం నీతో రాను. ఇవ్వాలంటే కలిసి నడవాలా, మన బాధ్యత అది. దేవుడు నాయకుడు ఆయన మాటలు బాధ్యత మన ఇద్దరి మీద ఉంటది. అవునే, ఎవరితో కలిసి రావాలి? నాకు ముందట నడిచేటప్పుడు ఎవడు? దేవుడే. ఆయన నీ విశ్వాసాలు దేవుని మీద మోకం మీద మన మళ్ళా నీ నాయకుని కాదంటాడు. సరైన జవాబు లేదు. నేను ఎవరితో నడిచి నడవాలా? విశ్వాసంతో నడవాలి, విశ్వాసంతో నడవాలి. అదే మీ విశ్వాసాన్ని పట్టుకొని నేను విశ్వాసంతో ఒక నాయకుని ఎదుట నడిచి దీనికోసం పోరాటం చేస్తాడు. ఆ పోరాటంలో నేను కూడా బాగా వస్తుందని ఆ నాయకునితో పోతే అది కరెక్ట్ అంటారు. అది మనుషుల ఆలోచన. నువ్వు మనుషుల జ్ఞానాన్ని ఆసరా చేసుకొని మాట్లాడుతున్నావు. దేవుని శక్తిని ఆసరా చేసుకొని మాట్లాడితేనే దేవుని శక్తి నీకున్నది. నేను చెప్పిన దానికి చెప్పరా బాబా? నువ్వు చెప్పే ఆలోచన ఏంటంటే ఒక మనిషి మనకు నాయకుడు లేడా అనేది నీకున్నది. ఆ యుగాలకు సజీవుడే నాయకుడు అని నేను అంటున్నా. అరే సజీవుడే నాయకుడు అని ఇప్పుడు పోకపోతే ఏ విధంగా మాట్లాడతాను మరి? నేను వాక్యమే నాయకుడు ఎంచుకొని కదలాలి అని చెప్తాను నేను. వాక్యమే మన నాయకుడు అని ఎంచుకొని మనం సంఘటితం అవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. దేవుడా దిక్కే, నువ్వే దిక్కని మొక్కురా అన్నట్టున్నది. అవును, మరి ఆ విశ్వాసం అంటే అట్లనే ఉంటుంది. దేవుడే దిక్కు. మరి
గాలికి దీపం పెట్టి దేవుడా గాలికి దీపం పెట్టి అంటలేడు. నీకు జ్ఞానం ఇచ్చిండు, నీకు తెలివి ఇచ్చిండు, ఇంతసేపు మాట్లాడే తెలివి ఇచ్చిండు, స్పందించే తెలివి ఇచ్చిండు. అవన్నీ విడిచిపెట్టి గాలికి దీపం మరి నేను పెట్టమని దేవుడు అనలేదు. స్పందించడానికి సరైన ఆన్సర్ చెప్పక నీకు సమర్పణ లేదు, నువ్వు దేవుని బిడ్డ కానీ నువ్వెవని నన్ను అడగడానికి మరి అదే కదా, మరి ఆ క్వశ్చన్ కూడా నీకే వస్తుంది మళ్ళా. నీ మెంటల్ గాడిది నీ నీ సమర్పణ నీకే సరిగా మా సరైన నేను స్పందించిన నేను క్వశ్చన్ అడిగిన క్రైస్తవులను కాదు అట్లా అనేది అట్లా కాదు బిడ్డ నేను గిట్లా అని చెప్పిన దానికి సరైన సమాధానం చెప్పగా తీసుకొచ్చి నా ముందర పెడతాను. ఓయా నువ్వు అన్నది ఇప్పుడు ఏమని మాట్లాడు, మనకు నాయకుడు ఎవడు, ఆయనతో ఎవరితో పోవాలా మనం అని అంటే నేను కూడా ఆ బేసిక్ నుంచే గుర్తు చేస్తూ నాయకుడే వాక్యం తీసుకోవాలని నేను చెప్తాను. దేవుడు లివింగ్ గాడ్ అని గుర్తించుకుంటే నీ స్పందన లేదు, నీ విశ్వాసంలో లేడు. ఉంటే ఆడికే అవును అంతే అంతే దేవుని మాట బరాబరే, మనం అందరం స్పందించవలసింది. అరే స్పందించినోడు దొంగ అంటాం, ఇంకా అంతే. దేవుని కొరకే అనుకుంటున్నాం కానీ వ్యక్తిగత విషయాలు అనుకుంటలేం కదా. నీవు నీ పర్సనల్ గా మనుషులను తిడతానో తప్ప దేవుని వాక్య ప్రకారం నీకు అనిపించదని కాబట్టి నేను ఇక్కడ అంటాను. నా పర్సనల్ ఎక్కడ అన్నా చెప్పు, నేను ఎక్కడ నేను పర్సనల్ నా పర్సనల్ పోరాటం చేస్తానా ఆయన పోయా. క్రైస్తవుల ఐక్యత కోసం కదలమంటే తప్పించుకుంటాను. మరి బైబిల్లో సమాధాన పరచుకోలేదు, దేవుని బిడ్డలని ఉన్నది. మరి బలి విడిచిపెట్టి సమాధాన పరిచి వచ్చినాకనే బలి చేయమని దేవుడు అంటాడు. దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి? పోరాటానికి ఇవ్వాలి ఆరాధన కంటే ఈ దొంగ మాటలు అని బైబిలే చెప్తుందని నేను మాట్లాడినా. మరి ఇప్పుడు సరే నేను స్పందించిన, ఇప్పుడు పోరాటానికి పిలుపునిస్తే నేను ఎవరిని పట్టుకొని రావాలి జర చెప్పు. దేవుని పట్టుకునే రావాలి. దేవుడు కనబడతాడా? మాట్లాడే వాళ్ళ దగ్గరికి ఎంతమంది పోయినావా నువ్వు? నువ్వు అంటే ఇప్పుడు పిలిచిన వాళ్ళు ఉన్నారు సేవకులు కొంతమంది. మొన్న అజయ్ బాబు గారి మీటింగ్ వచ్చినా నువ్వు మొన్న వాళ్ళ మీటింగ్ నేనెందుకు వస్తా? గదే మన డిఫరెంట్లు నేను ఖండించేది. నాయకుడు చెప్పినప్పుడు నువ్వు సేవకుని అయినప్పుడు ఆయన కూడా సేవకుడే కదా. ఆయనకైనా వాక్యమే ఆధారం, నీకైనా వాక్యమే ఆధారం, నాకైనా వాక్యమే ఆధారం. మళ్ళీ డిఫరెంట్ ఎక్కడది అక్కడ? నీకు తిక్కే తలకాయలే. నాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు చెప్పిన మీటింగ్ పోయినా. నాకు ఒక నాయకుడు లేడు అన్న, ఆయన మన అందరికి బైబుల్లో దేవుడే నాయకుడు. అజయ్ బాబు చేస్తాను. అజయ్ బాబు ఏవాడే? అవును, మరి ఆయన నువ్వు అన్నావు కదా, ఇప్పుడు ఆయన దగ్గరికి నేను ఎందుకు వస్తాను నువ్వు అన్నావు కదా. అరే నాకు తెలియనప్పుడు నేను రాకపోతే ఏం చేస్తానే? నీకు తెలియనప్పుడు రాకపోతే నో ప్రాబ్లం అయ్యా. తెలిసి అజయ్ బాబు నువ్వేమని నన్ను అనేదానికి అజయ్ బాబు మీటింగ్ పెడితే ఎందుకు రాలేదని? అవును, నేను ఆత్మీయత గుర్తు చేస్తాను. అజయ్ గుర్తు చేశాను. ఫైటింగ్ చేస్తాను అంటే నువ్వు రమ్మని పిలిస్తే నేను కూడా వస్తా. అరే నువ్వెవరే? నువ్వు పిలిస్తే నేను వచ్చేదానికి నాకు ఇష్టమైతే ఆ నాయకుని యొక్క ప్రవర్తన దేవుని ప్రకారం నువ్వెవరు నేనెవరు అని ఉండదు నాయన. అవునయ్యా, ఇప్పుడు అజయ్ బాబు అందరం దేవుని సేవకులమే, వాక్యమే నాయకునిగా మనం స్పందించాలి. అది బరాబర్ వాక్య ప్రకారం అని నేను గుర్తు చేస్తాను. అంతే తప్ప నువ్వు మనుషుల లేవలో చూసి పెట్టుకొని నువ్వు నాకు వేరే నాయకుడు ఉన్నాడంటే మనకు వేరే నాయకుడు లేడు, మన అందరికి ఒక్కడే నాయకుడు దేవుడు. బాబు నాకే మెంటల్ ఎత్తాయి కానీ నువ్వు సరిగానే ఉండవు. నీకు ఏం పని పాట లేదు. పని పాట లేకపోతే పెట్టుకున్నావు. అజయ్ బాబు ఒక్కటే బాబు. అజయ్ బాబు అయినా నువ్వైనా నేనైనా మనమందరం దేవుని వాక్యమే నాయకుడిగా మనం కదలాలి, స్పందించాలి అని నేను గుర్తు చేస్తాను. నువ్వు అన్ని తెలిసినోనివే, అన్ని తెలుస్తావు, నాకు వేరే నాయకుడు అంటే మనకు వేరే నాయకుడు లేడు, అందరికి ఒక్కడే నాయకుడు దేవుడు. వాళ్ళు వేరే పెట్టుకొని బైబుల్ కాక వేరే పెట్టుకొని రుద్దుకొని వస్తాడా? ఎవ్వరు వస్తలేరు. వచ్చే ఒక్క తప్పించుకునే వాళ్ళే ఇక్కడ తప్పించుకుంటాను. ఇప్పుడు నువ్వు ఏమన్నావు, నా నాయకుడు వేరే నీ నాయకుడు వేరే అని అన్నావు కదా. అందరికి నాయకుడు ఒక్కడే దేవుడు, ఆయనను బట్టే మనం అందరం కదలాలి, విభేదాలు ఉండొద్దు. మరి ఇప్పుడు ఆయనను బట్టే అజయ్ బాబు వస్తే ఇప్పుడు ప్రపంచం అంతా అజయ్ బాబు నడకలే నడవాలా? నేను ఆయన నడకలే నడవాలి నేను అంటలేను. ఆయనైనా నువ్వైనా నేనైనా అందరం ఎవరైనా ఇప్పుడు క్రైస్తవులంతా నీ హల్లెలూయా అలా దొంగ చేసిన లంగల మాటలు మాట్లాడినా, ఏ మాటలు మాట్లాడినా, సమర్పణ లేదన్నా, ఏదన్నా నీ వెనకలే నడవాలా? సువార్త చెప్పిన మాకు అవసరం లేదా ముచ్చట. నువ్వు అన్నట్టే ఇప్పుడు ఆ మాటలు నువ్వు అన్నట్టే. ఆ మాట అనం, మేము అసలుకే అనం. నేను
నేను ఓరి నాయనా, నీ ఎంతటి దయ- నేను ఓరి ఎంతటి దయ- వాడిని దేవుడే నాయకుడు అని గుర్తు చేస్తాను నేను అంతే. క్రైస్తవ నువ్వు- సంఘాలన్నిటికీ రేపు ఇంకొకటి రాసి పెట్టుకో, ఆత్మీయ యాత్ర అని. ఎంతమంది అయితే పాస్టర్లు నాకు వేరే నాయకుడు ఉన్నాడు, మాకు వేరే సంఘం ఉన్నది, మా డినామినేషన్ వేరే ఉన్నదని అందులో అందరినీ నిలదీస్తా వాక్య ప్రకారం. మరి తేడాలు చూపెడితే అది ఆత్మఫలం కాదు. ఆత్మఫలం అనేది మనలో ప్రేమ అనే ఆత్మఫలం ఉంటే మనం తప్పకుండా అందరం తల ఉంచి ఏక మనసుగా అవుతాం. అది వాక్యం గుర్తు చేసే విషయం. నీకు నువ్వు మాట ఒప్పుకొని- మనసు ఒప్పుకుంటలేదా? నువ్వు- వాడెవడో చెప్తే నేనింటనా? వాడు దొంగ వీడు దొంగ అంటే మేము అందరు దొంగలని అవి పట్టుకొని ఎలాడతలే మేము, కదలాలని అంటాను మేము. నువ్వు ఎవరో మాటలు పట్టుకొని ఎవరు దొరికావు అంత నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాట్లాడుకో, కానీ దయచేసి ఇంకోసారి నీకు ఫోన్ చేస్తే చెప్పుతో కొట్టుకున్నట్టు నువ్వు ఆ మాట నువ్వు కూడా- అంత స్పందన లేకుండా లేకపోతే ఉండి మళ్ళా నీకేం పాస్టర్ అని స్పందిస్తారా? చెప్పుడు ఎట్లా చెప్పు? నేను- మళ్ళా ఇటుగా అన్నానా? నువ్వు దేవుని కోసం నిలబడి నీ కోసం మేము రాకపోతే నిన్ను మమ్మల్ని నేను అడుగు. అడగాను. నువ్వు నాకు మాట్లాడుతూ నా నాయకుడు సరే, వేరే నీ బైబుల్ నాయకుడు వేరే అంటే ఇక మీరు ఎంతమంది ఉన్నారు వరంగల్ జిల్లాలో నీలాంటి వాళ్ళు చెప్పు? ఆ? నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వరంగల్ జిల్లాలో? నువ్వు నాకు సువార్త చెప్పినవా? సువార్త చెప్పుడు అని కాదు, బైబుల్ చెప్తాందయ్యా. బైబుల్ నువ్వు నాకు తలంచాలి మనం, సువార్త దేవుని మాటకు చెప్పినవా? తలంచాలి. దేవుని మాటకు తలంచని వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీలాంటి వాళ్ళు? నువ్వు చెప్తే ఎందుకు ఉంచుతా అరే నేను? నేను చెప్తలేనే, నేను ఆయన ఆత్మబలంతో గుర్తు చేస్తాను నేను. మరి నన్ను ఎందుకు అడుగుతాను? నువ్వు చేసిన దాన్ని నేను అంగీకరిస్తాను కదా. నేను నన్ను ఎందుకు క్రైస్తవ అడుగుతాను మరి? మరి నువ్వు అగవైతే అన్నిటికీ నువ్వు క్రైస్తవులో దూషిస్తాను అంటే పోరాటం అనేది ఎక్కడ దూషిస్తాననేది మొదలవుతుంది ఇక్కడిగా. నేను నన్ను ఎందుకు అడుగుతాను? నేను అడిగింది ఒక్కటే, నువ్వు ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి మాటలన్నీ పిచ్చి నాతో పిచ్చి మాటలు మాట్లాడి నేను నా సరే- అనుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు నువ్వు కాదు, సరే- దేవుని మాటలే మనము. నువ్వు దేవుని మాటలు దేవుని ఒక్కటి మాటలే మాట్లాడాలి. మనం నీ స్వీకరించాలి. వ్యక్తిగతంగా నాయనా, నీ వ్యక్తిగతంగా దేవుని నన్ను మాటలే దూషించడం తప్ప స్వీకరించి మనము నడుచుకోవాలని గుర్తు చేస్తానా. ప్రేమ అనే ఆత్మఫలం ఉన్నప్పుడు ఇంత ఆవేదన ఉండదు. ఒకవేళ ప్రేమ అనేది అనుకుంటే ఎక్కడుందో దేవుని నీ గురించి దగ్గర ఏడున్నదో అనుకుంటాం మనం. చెప్పు. నీ దగ్గర ముందుగా నువ్వు చెప్పిన ఆ క్రియ, ఆ ప్రేమ నీ దగ్గర ఏడున్నదో చెప్పు. ఏం ప్రేమ ఏం క్రియ చెప్పాలి? నేను గాడ అన్యాయం జరుగుతుంది రమ్మని అంటానా? నేను మనం ఎందుకు వస్తా? కలుద్దామని అంటానా? నా శక్తి మేరకు నేను అంటానా? అది తప్ప? అంటే ఇప్పుడు నువ్వు అన్నప్పుడల్లా నీ ఎన్నుకొస్తేనేమో వాళ్ళు దేవుని బిడ్డలు లేకుంటే దయ్యాల బిడ్డలు అనే రకం ఉన్నావు నువ్వు. వాక్య ప్రకారం తప్పించుకుంటే తప్పు అని చెప్తాను. మళ్ళా దయ్యాల బిడ్డలు వాక్యాన్ని దేవుని ఎందుకు బిడ్డలు అని పెట్టేది? మేము నిత్య జీవం ఇచ్చే వాళ్ళం కాదు. వాక్యాన్ని వాక్యం ఎందుకు ఏమని పెట్టేది? చెప్పాడు? దేవుడు ఎందుకు సహోదరులు అన్ని ఐక్యత duplicate ఉన్న మాటలు? చోటనే ఆశీర్వాదాలు, నిత్య డూప్లికేట్ జీవం మాటలు చెప్పకు. ఉంటున్నది. ఆ ఒరిజినల్ మాటను నేను అందరం అడిగిన దానికి అంగీకరించాలి. క్వశ్చన్ చెప్పక. ఆ మాటను అందరం అంగీకరించాలి, లోబడాలి అందరం. నేను నీవు వేరే, అడిగిన నేను దానికి వేరే. సరే నీ అన్నావు సార్. సంఘానికి వేరే వాక్యం, నా సంఘానికి వేరే వాక్యం, నీకు వేరే లీడర్, నాకు వేరే లీడర్ లేడు. అదే అందరికి మన నాయకుడు చెప్పిన మాట. మనం ఐక్యతంగా ఉన్న చోటనే నిత్య జీవం, ఆశీర్వాదాలు ఉంటాయని దేవుడు సెలవిచ్చిండు. ఆ మాట ఎక్కడ? అందరం అంగీకరించాలి. ఎక్కడ ఇచ్చిండు చెప్పు. 133 కీర్తన 1, 2, 3 వచనాలు చూడు. మరి ఇక దేవుడే డైరెక్ట్ సెలవు ఇచ్చినాక నా వెనుకనే రా అన్నాక ఇంతమంది దేవుని ఎందుకు నమ్ముకోవాలి? అదే ఇంతమంది నీ పాస్టర్లు దగ్గర ఎందుకు కావాలి? విశ్వాసం తక్కువ ఉండే నువ్వు దేవుని వైపు చూడకనే నువ్వు మనుషుల జ్ఞానాన్ని ఆసరా చేసుకొని నువ్వు నువ్వు చెడ్డ రేపడుతున్నావు. మాటలు నాకు చెడ్డ దేవుని మాటలు శక్తిని ఆసరా రానియకు. చేసుకొని మాట్లాడు. ఆ? దేవుని శక్తిని ఆసరా చేసుకొని మాట్లాడాలి మనం. నువ్వెవని నా మాట అడగడానికి? అరే బైబిల్ విశ్వాసం లేదంటావు, సమర్పణ నీ చెడ్డగాడిది. గవ్వెందుకు నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పక మళ్ళా నీకు విశ్వాసం 10th పాస్ అయినావు, బైబిల్ చదివినవా అయ్యా? గవ్వేరా పిచ్చో, నేను పిచ్చి మాటలు మాట్లాడతాను నాతో. సరే సరే ఇక నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కావాలి, నువ్వు ఒక్కని కాదు. అరే మెంటల్ గారిది నువ్వు. నా విశ్వాసం గురించి, నా ప్రార్థన గురించి, నా సమర్పణ గురించి అడిగే అర్హత నీకు లేదు. అందరికి ఉన్నది, బైబిల్ అందరికి ఉంటది, నీకు ఉండదని నువ్వు అనుకుంటాను. బైబిల్ వాక్యమే చెప్తాడు, ఆయన మాటలే గుర్తు చేస్తాను. అట్లాంటప్పుడు నీకు అవసరం లేదనుకున్నప్పుడు అవసరం లేని దాంట్లోకి వచ్చి ఏలు పెట్టి మాట్లాడొద్దు. సరే, అందుకే నాకు ఫోనులా యాడ్ చేసుకున్నానికి నీ సమర్పణ ఏమున్నా చెప్పు. నాకు నా సమర్పణ క్రైస్తవుల కోసము వాక్యాన్ని గుర్తు చేయడము, ముందు నడవడం. ఎక్కడికంటే అక్కడ కొత్త. ఈ రోజు ప్రాణం ఏమంటే ఇస్తా, నువ్వు ఇస్తావా? నువ్వా? నేను ఇస్తా, ఈ రోజు ఇస్తావా నువ్వు? అది నీతో మాట్లాడు నా ఇజ్జతి ఈనం బతుకున్నది కానీ జర దండం పెడతా. ఇంకోసారి ఫోన్ చేయతీరా నాయన. నువ్వే చేసినవరా నాయన, నాకు నువ్వే చేసినావు.